అంతర్జాతీయ రాజకీయాలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాలో నెలకొన్న అనిశ్చితి మధ్య ఏకంగా తనను తానే ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో వికీపీడియా పేజీని పోలి ఉన్న ఓ ఎడిట్ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేస్తూ ఈ ప్రకటన చేశారు. ఆ ఫోటోలో 2026 జనవరి నుంచి వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినట్లు ఉండడంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొద్ది రోజులుగా వెనిజులాలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాను అరికట్టే నేపంతో అమెరికా బలగాలు ఈ ఆపరేషన్ లో భాగంగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా అమెరికా సైన్యం అదుపులోకి తీసుకొని వాషింగ్టన్ కు తరలించింది. ఈ పరిణామం లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మదురో నిర్బంధం తర్వాత వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె 90 రోజుల పాటు అధికారంలో ఉంటారని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. అయితే వెనిజులా తదుపరి పూర్తి స్థాయి నాయకుడు ఎవరనే దానిపై సందిగ్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే తానే వెనిజులా బాధ్యతలు చూస్తున్నట్లుగా ట్రంప్ పోస్ట్ చేయడం కొత్త దౌత్య వివాదానికి దారితీసింది. ఒక దేశ అధ్యక్షుడు మరో దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం దౌత్య చరిత్రలో అరుదైన విషయం.